వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మంద విషసర్ప కథ. సంస్కృతంలో విష్ణు శర్మ పంచతంత్రం అనేటువంటి దాన్ని రాశాడు. దాన్ని ఆధారంగా చేసుకొని నారాయణ పండితుడు హితోపదేశం అనేటువంటి దాన్ని రాశాడు. పంచతంత్రంలో 5 కథలు, రాజనీతి శాస్త్రాన్ని మొత్తాన్ని కూడా కథల రూపంలో రాశాడు ఆయన. దీంట్లో 4 ఉంటాయి: మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం. మందా విషసర్ప కథ. ఇందులో ఏం చెప్తున్నాయంటే, ముఖ్యంగా మన అవసరం అయితే మన శత్రువునైనా కానీ మనం నెత్తిన పెట్టుకొని పూజించాలి. వాడు నా శత్రువు కదా, వాడితో మాట్లాడినంటానే లేదు, అవసరమైతే వాడి వల్లే మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఒకటి. ఇంకోటి ఏంటంటే, శత్రువు యొక్క మాటలని ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు అనేటువంటి 2 విషయాలు దీంట్లో ఉన్నాయి. శిథిలమైనటువంటి ఉద్యానవనం చూస్తున్నారు కదా మీరు వీడియోలో. ఈ విధంగా ముళ్ళ చెట్లతో ఉన్నటువంటి ఒక ఉద్యానవనం, అన్ని చెట్లు చేమలే, శిథిలమైనటువంటి ఒక ఉద్యానవనం అనేటువంటిది ఉంది. అక్కడ వృద్ధాప్య కారణంగా మందవిషం అనేటువంటి సర్పం ఆహారాన్వేషణకు వెళ్ళలేకపోయింది. దీనంగా ఉన్నటువంటి ఆ సర్పాన్ని చూసి ఒక కప్ప, అంటే మండూకం, ఒక కప్ప అడిగింది, దురదృష్టవంతమైన ఎందుకని మమ్మల్ని మీరు తినడం లేదు అని అడిగింది. అప్పుడు చెప్పేదంతా కూడా మాయ మాటలన్నీ కూడా చెప్తుంది అన్నమాట. ఇది దురదృష్టవంతమైన నా వృత్తాంతం నీకేం పని అని అనేసరికి ఆ కప్ప ఇంకా ఆసక్తిగా వృత్తాంతాన్ని చెప్పమని అడిగింది. అప్పుడు చెప్తూ ఉంది, ఇదంతా కూడా అబద్ధమే చెప్పేది. అంటే మనల్ని మోసం చేసేటువంటి వాడు ఎన్నో మాయమాటలు చెప్తూ ఉంటాడు. వాటిని నమ్మినట్లయితే మోసపోయి నశిస్తాము. ఇదేం చెప్పింది, బ్రహ్మపురం అనేటువంటి ఒక నగరం. కౌండిన్యుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, అతనికి సుశీలుడు అనేటువంటి ఒకే ఒక్క కొడుకు. 21 సంవత్సరాలు వచ్చాయి. అతన్ని నేను కాటేసి చంపాను, మూలన పడిన్నాను. ఆ సమయంలో అతన్ని అందరూ కూడా ఓదారుస్తూ ఉన్నారు. కపిలుడు అనేటువంటి ఒక పండితుడు బ్రహ్మచారి వచ్చి ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ఓ కౌండిన్య, ఎందుకు మూర్ఖంగా ఏడుస్తున్నావు? ఇప్పుడు కానీ 100 సంవత్సరాలు కానీ జీవులకు మరణం అనేటువంటిది తప్పదు కదా. మృత్యుర్వై ప్రాణినాం ధ్రువ, పుట్టినటువంటి వాడికి మరణం అనేటువంటిది తప్పదు. పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరం మళ్ళీ వాటితోటే కలిసిపోతుంది. యవ్వనం, రూపం, జీవితం, సంపద మొదలైనటువంటి అన్ని దశలు కూడా శాశ్వతమైనటువంటివి కానే కావు. బాటసారులు ఏ విధంగా అయితే చెట్టు నీడన కలిసి విశ్రమిస్తారు, మరలా అదే వాడికి వాళ్ళే విడిపోతూ ఉంటారు. అదేవిధంగా ప్రాణుల కలయిక కూడా. కాబట్టి నిన్ను నీవు నిగ్రహించుకో, దుఃఖాన్ని విడిచిపెట్టు. ఈ సంసార నరకం అనేటువంటి దాన్ని నేను భరించలేను కౌండిన్యుడు అంటున్నాడు. ఒక్క కొడుకు పోతే ఆ బాధ అనేటువంటిది ఒక్కడే కొడుకున్నటువంటి తండ్రికి ఏదైనటువంటి తెలుస్తుంది. కాబట్టి ఇంకా నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని అన్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, నివృత్త రాగస్య గృహం తపోవనం. నీ ఇంట్లోనే నీకు మనశ్శాంతి లేకపోతే నీవు ఎక్కడికి పోయినా కానీ మనశ్శాంతి అనేటువంటిది ఉండనే ఉన్నదు. సుఖం అంటే జననం, మరణం, రోగాలు, వృద్ధాప్యం, దుఃఖం మొదలైన వాటితో నిండినటువంటి ఈ లోకాన్ని వదిలేయటమే, అదే సుఖం అని చెబుతున్నాడు. ఈ కుటుంబం అనేటువంటి విలువ లేనటువంటిది. ఈ లోకంలో దుఃఖం తప్ప సుఖం అనేటువంటిది ఎవ్వడికీ లేదు. దుఃఖాన్ని జయించే ప్రయత్నమే సుఖం. స్నేహాన్ని వదిలేయండి. అలా సాధ్యం కాకపోతే మంచి వ్యక్తులతో స్నేహం చేయి. సతాం సంగోకి భేషజం. సత్పురుషుల యొక్క స్నేహం అనేటువంటిది మనకు ఔషధం లాంటిది అని చెప్పి కౌండిన్యుడు ఆ సర్పాన్ని చూశాడు. ఆయన శాపం పెట్టాడు. ఏమని? ఏ విధంగా అయితే కౌండిన్యుడికి ఇష్టమైనటువంటి కొడుకుని సుశీలుని నువ్వు కాటేసి చంపావో, నీకు ఇష్టమైనటువంటి కప్పలను కూడా నీవు తినకూడదు. మండూకానాం వాహనం భవిష్యసి, వాటి కప్పలకి వాహనంగా ఉండు అని నన్ను శపించాడు. కాబట్టి మిమ్మల్ని ఏం చెయ్యను అని చెప్పిందనమాట. ఈ మాయ మాటలన్నీ కూడా నమ్మేయి. చివరికి ఆ కప్పలన్నీ కూడా ఈ మాటలు నమ్మి శత్రువు అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా ఈ పాము యొక్క మందవిషం, పాము యొక్క వీపును కూర్చున్నాయి. అన్నిటినీ తీసుకుపోయి తిని వదిలేసింది. చివరికి ఈ విధంగా వాళ్ళ రాజు జలపాదుడు అనేటువంటి వాడిని కూడా మింగేసింది.
చూడండి, ఈ మొత్తాన్ని మూల కారణం ఏంటి అంటే శత్రువు యొక్క మాటలు వినడం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా శత్రువుని నమ్మకూడదు అని నారాయణ పండితుడు చెప్పాడు. ద లెసన్ మందవిష సర్ప కథ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ద సంధి ఆఫ్ హితోపదేశ రిటన్ బై ద నారాయణ పండిత. There was a serpent named Mandavisha in rend the forest that became world. It was not able to search for food. Seeing the inactive the snake, a frog, the while he was the not searching for food. The serpent replied that, what do you again by the hearing the unfortunate story? With those words the frog asked to tell the story more eagerly. The serpent narrated his story in this way. Dear friend, Brahmapuram, there was a Brahmin named Kaundinya. He had a son by name Susila. One day, unfortunately bitten by me. Seeing his boy dead, Kaundinya fainted with the grief and fell to the ground. Our relatives consoled him many ways. One of them, a scholar named Kapila, said that, O Kaundinya, why are you crying stupidly? Death is certain for either now or 100 years later. Murchurvai praninam dhruvaha. This body, which is made up of 5 elements, merges with them again. All stages of the adolescence, from youth, life, wealth, extras, are not permanent. Enlightened by those words, the Kaundinya told that he could not bear the hell of family life in this world and wanted to go to the forest. But Kapila objected it and said like this, O man, even in the forest, if one does not give up desire, one cannot be happy. But for one who can control his wife, sense, every place becomes a hermitage. Nivritta ragasya gruham tapovanam. Happiness means to leave this world filled with birth, death, diseases, aging, grief, etc. This family is worthless. In this world, there is no happiness except sorrow. The effort to overcome sorrow is called happiness. Live friendship. If it is not possible to do so, Satam Sangohi Bheshajam. Later, the frog met his frog king and said everything he had heard. Then the frog king came and sat on the serpent's back. It moved in different ways. The next day, the serpent could not move fast, and the king asked the reason.